చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైట్ సైడ్ ఉండే వరి పొలము KNM 12-510 అండి. షుగర్లెస్ని 15-048 డామినేట్ చేసింది ఫ్రెండ్స్. ఎకరానికి వచ్చి 5 పుట్లు నికరంగా వేమెంటికి వచ్చినాయండి. అయితే ఇటువంటి తుఫాన్లో కూడా ఇది జంకలేదండి. ఎన్నులు సమానంగా తీసినాయి, ఒకటి వెనక ఒకటి ముందు ఆ విధంగా తీయలేదండి. గింజలు షుగర్లెస్ని పోలి ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ సంవత్సరం తుఫాన్కి షుగర్లెస్ 15-048 2 పుట్ల నుంచి వెనక చిక్కి కొంచెం ఎక్కువైనాయండి. కానీ ఈ KNM 12-510 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో నార్లు పోసినట్లయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నీట్గా ఎన్నులు తీసి నీట్గా దిగుబడి వచ్చిందండి. ఓ రైతా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ KNM 12-510 ఒక రబీకే సూటబుల్ అండి. ఎందుకనంటే ఖరీఫ్లో హైట్ పెరుగుద్ది, రబీలో హైట్ పెరుగుదండి. నారు పోసుకునే రైతులు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో నారు పోసుకున్నట్లయితే మంచి క్వాలిటీగా గింజలు వస్తాయండి. షుగర్లెస్ని పోలి ఉంటాయి ఫ్రెండ్స్. ఎకరానికి వచ్చి 100 కేజీల యూరియా, 100 కేజీల కాంప్లెక్స్ మాత్రమే చాలండి. ఎటువంటి డిసీజులు లేవండి. మరొక ముఖ్య విషయం అండి, కర్ణాటక ఏరియాలో BP2, గంగా కావేరి ఇటువంటి వెరైటీలు వేస్తున్నారండి. వాటికి బదులుగా కూడా దీన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మాత్రమే నారు పోసుకున్నట్లయితే మంచి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. అయితే బియ్యం క్వాలిటీ, నీరు కట్టు ఎక్సలెంట్గా ఉందండి. కుకింగ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఈ KNM 12-510. అయితే ఇంకా పురుగు విషయానికి వస్తే ఎన్నులు వచ్చిన తర్వాత క్రానికల్ మైట్కి స్ప్రే ఇచ్చుకున్నట్లయితే మంచి కలరు వడ్లు వస్తాయండి. ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుందో మీరే చెప్పండి కామెంట్లో ఫ్రెండ్స్. అయితే ఓవరాల్గా KNM 12-510 షుగర్లెస్ గింజలని పోలి ఉండి మంచి నాణ్యతతో మంచి దిగుబడి వచ్చే ఆస్కారాలు కనపడుతున్నాయండి. థ్యాంక్ యూ. జై హింద్.